ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇప్పుడే మహావతార్ నరసింహ మూవీ చూడడం జరిగింది. సినిమా అయితే చాలా అద్భుతంగా తీశారు. ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ యానిమేటెడ్ మూవీస్ అనడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. లక్ష్మీ నరసింహస్వామి అవతారం లాస్ట్లో వచ్చిన 20 మినిట్స్ యాక్షన్ సీక్వెన్స్ అయితే చాలా చాలా కనువిందుగా ఉంది. సినిమా మొదటి నుండి చివరి వరకు భక్తి అనే ఒక ముఖ్యమైన విషయాన్ని చాలా అద్భుతంగా చూపించారు. ప్రహ్లాదుని లుక్ కూడా చాలా బాగుంది. అండ్ నరసింహస్వామి అవతారం లుక్ అయితే అద్భుతంగా డిజైన్ చేశారు. సినిమాని అందరికీ అర్థమయ్యేలా చెప్పడంలో ఫిలిం మేకర్స్ సక్సీడ్ అయ్యారనే చెప్పాలి. అంటే పురాణాల్లో జరిగిన ఆ స్టోరీని తీసుకొని ఇంత అద్భుతంగా చెప్పడం అనేది మామూలు విషయం కాదు. ఈ మూవీ ప్రెజెంట్ జనరేషన్కి కనెక్ట్ అయ్యేలాగా చాలా కమర్షియల్ ఆస్పెక్ట్స్ యాడ్ చేశారు. అవి ఆ పురాణాల్లో ఆ నరసింహస్వామి అవతారం స్టోరీలో ఉన్న బ్యూటీని ఇంకా ఎలివేట్ చేసాయని చెప్పాలి. సో కూడోస్ టు ఆల్ ద టీమ్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ మేకింగ్ దిస్ బ్యూటిఫుల్ ఫిలిం. ఎస్పెషల్లీ మై సిన్సియర్ గ్రాటిట్యూడ్ టు హోమ్బేల్ ఫిలిమ్స్ ఫర్ మేకింగ్ దిస్ మాస్టర్ పీస్. ఒక మైథలాజికల్ స్టోరీని యానిమేటెడ్ మూవీలా తీయడం అనే ఐడియానే ఫెంటాస్టిక్ ఐడియా. సో ఆ ఐడియాని ఎగ్జిక్యూట్ చేయడంలో 100కి 100 పాళ్ళు హోమ్బేల్ ఫిలిమ్స్ వాళ్ళు సక్సీడ్ అయ్యారు. అసలు ఎవ్రీ ఫ్రేమ్ చూడడానికి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సినిమా మొదలైన 5 నిమిషాలకే మనం పూర్తిగా ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోతాం. అండ్ ప్రహ్లాదునికి విష్ణువుకి మధ్య ఉన్న ఆ ప్యూర్ లవ్ని చూపించిన విధానం అయితే ఫెంటాబులస్. సినిమా మీకు దగ్గరలో ఆడుతున్నట్లయితే డెఫినెట్గా ఒక లుక్ వేసేయండి. ఎ మస్ట్ వాచ్. ఓం నమో భగవతే వాసుదేవాయ.